డూ యూ వాంట్ టు బీ ద క్యారియర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్? దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేను అడుగు పెడితే దేవుని మహిమలాగా కనపరచబడాలి, నేను అడుగు పెడితే దేవుని సన్నిధి నాతో ఉండాలి, దేవుని సంతోషము నాలో ఉండాలి, నన్ను చూసిన వారు దేవుని చూడాలి, నాతో మాట్లాడిన వారు జీవము కలిగి ఉండాలి, నాలో నుండి వచ్చే జీవపు మాటలు వారి జీవితాన్ని వెలిగించాలి, చచ్చిన బ్రతుకులు కూడా లెగాలి అనే ఆశ ఉందండి? నిజంగా అటువంటి ఆశ కలిగిన వారు ఉన్నారా? ఐఎమ్ టెలింగ్ యూ, కమ్ అవుట్. ఈరోజు మనము చాలామంది ఇందాక చెప్పినట్టు ఇంట్రోవర్ట్స్ అంటాం. ఇంట్రోవర్ట్స్ని నేను తెలుగులో ఎలాగంటారు అనేసి చూశాను, దాని అర్థము తెలుగులో ఎలాగుంటుంది అని అంటే వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ నాకు దొరికింది, చాలా సత్యమైనది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారంట తెలుసా? ఇంట్రోవర్ట్ అని అంటే మనము ఇంగ్లీష్లో అంటాము వాళ్ళ వ్యక్తిత్వమే అలాగా, వాళ్ళ స్వభావమే అలాగా, వాళ్ళ క్యారెక్టరే అట్లా అనుకుంటాం కదా. మనము టైటిల్ ఇచ్చేస్తాము, నా బిడ్డ ఇంట్రోవర్ట్ అండి, సిగ్గుపడుతూ ఉంటాడండి, భయం అండి అని చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. మీరు చెప్తూ ఉంటారు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రోవర్ట్, ఐఎమ్ నాట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అని చెప్తుంటారు కదా. కానీ ఇంట్రోవర్ట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎప్పుడు తన గురించే ఆలోచించుకునే వ్యక్తి అంట. ఏంటది? ఎప్పుడు చూసినా తన గురించే ఆలోచించే వ్యక్తి అంట. అంటే ఇంట్రోవర్ట్స్ అని మీరు అంటున్నారు అంటే ఎప్పుడు చూసినా మీ బాధ, మీ శ్రమ, మీ లోపాలు, మీ అండర్ కాన్ఫిడెన్స్, మీలో నా బలహీనతలు, దీని గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇంకెప్పటికి అలాగనే ఉంటారండి. ఎప్పుడు మీ గురించి అందుకనే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువెత్తుకుని, అంటే కొన్నిసార్లు మనము మన వ్యక్తిత్వం ఇంట్రోవర్ట్ అయినప్పటికీ దాన్ని ఉపేక్షించుకోవాలంట, దాన్ని సిలువ వేయాలంట. అవును, నా వ్యక్తిత్వం ఇలాగనే, కానీ దేవుడు నాకు ఉద్దేశించిన కార్యము నెరవేర్చబడాలంటే నేను నా లోపడలో ఉన్న స్వభావం నుండి, వ్యక్తిత్వం నుండి బయటికి రావాలి. అవును, నా వ్యక్తిత్వం ఇలాగనే, కానీ దేవుడు నాకు ఉద్దేశించిన కార్యము నెరవేర్చబడాలంటే నేను నా లోపడలో ఉన్న స్వభావం నుండి, వ్యక్తిత్వం నుండి బయటికి రావాలి. ఐ నీడ్ టు షైన్. ఇది ఐ నీడ్ టు షైన్ అని చెప్తారా? ఐ నీడ్ టు షైన్. ఎక్స్ట్రోవర్ట్కి అనే అర్థము చూసినప్పుడు ఏముందంటే సామాజికంగా నమ్మకంగా ఉండే వ్యక్తి అంట. అంటే ఆయనకి ఇష్టం లేకపోయినా సామాజికంగా ఇది అందరికీ మేలు చేస్తుంది, ఇది అందరికీ లాభకరము, ఇది అందరికీ దీవెనకరం ఉంది అని నమ్మితే వారిని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారంట. ఇప్పటివరకు మనము చాలా స్టైల్గా ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అని అనుకుంటున్నాం కదా, కానీ తెలుగులో అర్థం చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని ఏమి అండర్మైన్ చేయట్లేదు, అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు అండి. ఎందుకంటే ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, ఐ యామ్ అన్ ఇంట్రోవర్ట్. చెప్పాలంటే ఎప్పుడు చూసినా నా భయము, నేను వెనుకుంటా, నేను ఇలాగుంటా, నాకు కనబట్టము, మాట్లాడటం, అందరి ముందు నిలబడటం నాకు ఇష్టం లేదు అని నేను ఒకప్పుడు ఉండేదాన్ని. కానీ దేవుని ఉద్దేశము నా జీవితం ద్వారా నెరవేర్చబడాలంటే ఐ నీడ్ టు స్టెప్ అవుట్ ఫ్రమ్ మై ఫియర్. హల్లెలూయా. నా భయాల నుండి నేను బయటికి రావాలి, నా సుఖము, నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి, నేను ఇంతవరకు ఒక రీతిగా ఆలోచించిన విధానం నుండి నేను బయటికి రావాలి. వ్యక్తిత్వము నా తల్లిదండ్రుల నుండి వచ్చిందేమో, జెనెటికల్గా వచ్చిందేమో, ఇంట్రోవర్ట్, షైనెస్ ఇవన్నీ నాకు వచ్చిందేమో, కానీ దేవుని ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ అడ్డుగోడలు, అడ్డుబండలు యేసు నామంలో కూల్చబడును గాక. యు నో వై యు నాట్ రీచింగ్ యువర్ డెస్టినీ? ఇంకా మీ జీవితం ధ్యేయము ఎందుకు చేర్చబడట్లేదు అని అంటే ఈ ఇంట్రోవర్ట్, ఈ సిగ్గు, ఈ భయము. అమ్మో ఏమైపోతుందేమో, అందరు నవ్వుతారేమో, అందరు నన్ను విమర్శిస్తారేమో, అందరు నన్ను తిడతారేమో, అందరు నన్ను చూసి నవ్వుతారేమో. వి వర్ ఆల్ లైక్ దాట్. ఏ గొప్ప దైవజనుడు కూడా, ఒక దైవజనుడు గురించి విన్నానండి. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఒరేటర్స్, గ్రేటెస్ట్ స్పీకర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అసలు సచ్ అ మైటీ స్పీకర్. ఆయన మాట్లాడితే గుండెలు కరిగిపోతాయి. అట్లాంటి దైవజనుడు ఒకప్పుడు ఆయనని మాట్లాడమన్నప్పుడు ఆయన చేతిలో మైక్ పట్టుకోలేకపోయాడంట. ఎందుకు మైక్ పట్టుకోలేకపోయాడు? అర్జెంటుగా అక్కడున్న ఆ హెల్పర్స్ని, అషరర్స్ని అడిగాడంట, నాకు స్టాండ్ పెట్టు అని. ఎందుకు అలాగ స్టాండ్ పెట్టు అని మీటింగ్ అయిన తర్వాత అడిగారు. వాళ్ళందరూ అడిగితే, నా చేతులు ఇలాగ వణికిపోతున్నాయి, ఆ మనుషుల ముందు నిలబడి మాట్లాడాలంటే వణికిపోతుంది, మైకులో నా చేతిలో ఉన్న మైక్ కూడా ఇలాగ వణికిపోతుంది, అందుకనే నేను మైక్ స్టాండ్ అడిగాను అని చెప్పాడు. ఈరోజు చూస్తే కొన్ని కోట్లాది మందిని యేసు వైపు తిప్పాడండి. హల్లెలూయా. యూ హ్యావ్ టు స్టెప్ అవుట్. మీరు దాన్ని అధిగమించాలి, ఆ భయాన్ని దాటాలి, ఆ గోడని కూల్చాల్సిన బాధ్యత దేవుంది కాదు, మీదే.
ఆ ఇన్సెక్యూరిటీని అధిగమించాల్సింది మీదే. ఏమనుకుంటారో క్రిటిక్స్, ఇదేంటి ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, ఇఫ్ యూ వాంట్ బీ సేఫ్ ఫ్రమ్ ద క్రిటిక్స్, డూ నథింగ్, సే నథింగ్, బీ నథింగ్ అంట. విమర్శనకి లోన్ అవ్వద్దు అన్నట్లయితే, విమర్శకుల చేతిలో పడద్దంటే ఏమి చేయొద్దంట, ఏమి మాట్లాడొద్దంట, ఏమై ఉండొద్దంట. ఎంతసేపు వీరు నన్ను విమర్శిస్తారు, బయటోళ్ళు కాదు, నా కుటుంబస్తులే నాకు గర్వం వచ్చిందంటారండి, నా తల్లిదండ్రులే నీకేంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని నన్ను చనువుగా మాట్లాడతారండి అని మాటలు మీకు వినబడుతున్నట్లయితే, యూ హ్యావ్ టు స్టెప్ అవుట్. సే ఐ విల్ స్టెప్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి. లైవ్లో చూస్తున్న వారు మీరు కూడా ఒకవేళ అదే స్థితిలో ఉన్నట్లయితే, ఐ విల్ స్టెప్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ విల్ స్టెప్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ విల్ ఫుల్ఫిల్ గాడ్స్ డెస్టినీ ఫర్ మీ. దేవుడు ఉద్దేశించిన జీవితాన్ని నేను నెరవేరుస్తాను. ఆమెన్, ఆమెన్.